నివాత కవచులను సంహరించినవాడు, గంధర్వులను ఓడించి దుర్యోధనుని కాపాడినవాడు, ఉత్తర గోగ్రహణంలో ఒక్కడే కౌరవసేనను ఎదిరించినవాడు, సాక్షాత్ పరమశివునితో పోరాడినవాడు. అలాంటి అర్జునుని పడగొట్టే వీరుడున్నాడా? ఉన్నాడనే చెబుతుంది మహాభారతం. పదండి చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, కానీ అర్జునుడి యుద్ధం ఇంకా మిగిలే ఉంది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన యుద్ధం పాప విమోచనానికి కారణమైంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు ధర్మరాజు. యాగాశ్వాన్ని రక్షించే బాధ్యత మహావీరుడు అర్జునునికి అప్పగించాడు. ఆ అశ్వం దేశ దేశాలు తిరుగుతూ మణిపుర దేశానికి చేరింది. మణిపుర రాజు బభ్రువాహనుడు, అతని తల్లి చిత్రాంగదని తీర్థయాత్రల సమయంలో అర్జునుడు వివాహం చేసుకున్నాడు. బభ్రువాహనుడు తండ్రి అర్జునుడికి సాదరంగా స్వాగతం పలికాడు. కానీ అర్జునుడు, ఇది క్షత్రియ ధర్మం కాదు, యాగాశ్వాన్ని బంధించు, నాతో యుద్ధం చేయి అన్నాడు. తండ్రి మాటలు బభ్రువాహనుడి హృదయాన్ని బాధించాయి. బాధతో నగరానికి వెళ్తున్న బభ్రువాహనుడి ఎదుట నాగకన్య ప్రత్యక్షమైంది. కుమారా, నేను కూడా నీ తల్లినే. నీ తండ్రి మహావీరుడు, తన కుమారుడు పిరికివాడై ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. యాగాశ్వాన్ని బంధించు, నీ తండ్రితో యుద్ధం చేసి గెలుపు సాధించు. అప్పుడు నీ తండ్రి నేను కూడా ఆనందిస్తాం అని కర్తవ్య బోధ చేసింది. బభ్రువాహనుడు యాగాశ్వాన్ని బంధించాడు. అర్జునుడు బభ్రువాహనుడు హోరాహోరీగా యుద్ధం చేశారు. ఆఖరికి బభ్రువాహనుడి బాణం అర్జునుడి గుండెల్లో సూటిగా దూసుకుపోయింది. అర్జునుడు నేల కూలాడు. పడుతూ పడుతూ అర్జునుడు వేసిన బాణానికి బభ్రువాహనుడు కూడా మూర్ఛపోయాడు. యుద్ధ భూమికి చిత్రాంగద పరిగెత్తుకుంటూ వచ్చింది. ఉలూపిని చూసావా ఉలూపి, నీ వల్ల ఎంత ఘోరం జరిగిందో? నీవే కదా కుమారుణ్ణి తండ్రి మీదకి యుద్ధానికి పంపించింది. ఇప్పుడు మన భర్తను బ్రతికించు అంటూ విలపించింది. మూర్ఛ నుంచి లేచిన బభ్రువాహనుడు ఏడుస్తున్న తల్లిని చూసి, అమ్మా, నా తండ్రిని చంపిన పాపానికి నాకు విముక్తి లేదు. తండ్రి లేని ఈ లోకంలో నేను బ్రతకలేను. ప్రాయోపవేశమే నాకు శరణ్యం అని ఆక్రోశించాడు. ఉలూపి కళ్ళు మూసుకుంది. నాగజాతికి ప్రియమైన సంజీవని మణిని స్మరించింది. మణి ఆమె చేతిలో ప్రత్యక్షమైంది. కుమారా, ఇది అంతా భ్రమ. అర్జునుడు ఎవరు? దేవేంద్రుని కుమారుడు, మహావీరుడు. నీ శక్తిని పరీక్షించడానికే ఈ యుద్ధం జరిగింది. ఈ మణిని నీ తండ్రికి తాకించు అన్నది. బభ్రువాహనుడు మణిని అర్జునుడి గుండెలపై పెట్టాడు. నిద్ర లేచినట్టు అర్జునుడు లేచి కూర్చున్నాడు. కుమారా, నీవు క్షేమమేనా అన్నాడు. బభ్రువాహనుడు తండ్రి కాళ్లకు మొక్కాడు. అప్పుడు ఉలూపి చెప్పింది, ఇందులో ఎవరి తప్పు లేదు. తమరు శిఖండిని ముందు పెట్టి తాతగారైన భీష్ముని పడగొట్టారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. వసువులు, గంగాదేవి మీపై కోపంతో ఉన్నారు. వారి శాపం నుంచి తప్పించుకోవాలంటే నీ కుమారుడి చేతిలో ఓడిపోయి మరణించాలని షరతు పెట్టారు. మీ పాప విమోచనం కోసమే ఈ యుద్ధం అంది సంతోషంగా. అర్జునుడు కూడా సంతోషంగా అందరినీ అశ్వమేధ యాగానికి ఆహ్వానించాడు.